విశాఖ అంబేద్కర్ భవనంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే మహాసభల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలోని పత్రికా విలేకరులు, మీడియా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దలు, గౌరవనీయులు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులైన దేవి ప్రభాకర్ గారు, మరి దళిత హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా అధ్యక్షులైన ఎస్ రాజులు, దళిత హక్కుల పోరాట సమితి గౌరవాధ్యక్షులైన మన రాజేంద్ర ప్రసాద్ గారు హాజరు కావడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, మరి ముఖ్యంగా సోషలిజం, సెక్యులరిజం, జాతీయ సమాఖ్యతను కాపాడుకుందాం అనే నేపథ్యంలోనే ఈ నెల 26వ తారీఖున జిల్లా మహాసభ జరుగుతుంది. దాన్ని ఉద్దేశించే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా రాష్ట్ర గౌరవాధ్యక్షులైన దేవి ప్రభాకర్ గారు ముఖ్యంగా దీనికోసం వివరిస్తారు. అలా కొంచెం ముందుకు రేపు 26వ తారీఖున ఇక్కడే అంబేద్కర్ భవన్ హాల్లో దళిత హక్కుల పోరాట సమితి 5వ జిల్లా మహాసభ జరుగుతున్న సందర్భంగా ఇవాళ మీ రాజకీయాలను కలవడం జరుగుతుంది. చాలా సంతోషం. దీని ద్వారా రెండు ప్రధానమైన అంశాలు దళితులకి అలాగే ఇతరులందరికీ కూడా మరి అందజేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు రెండు అంశాలు ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత గొప్ప చట్టం ఏదన్నా ఉందంటే దళితుల రక్షణ కోసం వచ్చినటువంటి అనేక చట్టాలు ఉండవచ్చు. కానీ అట్రాసిటీ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 1985 చట్టం అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏమైందంటే, ఈవేళ గతంలో ఎవరికైనా దళితుల మీద అత్యాచారాలు కానీ జరిగినప్పుడు సమాజంలో ఒక ప్రెస్టేజ్ ఉంటుంది కాబట్టి మరి ఆ గ్రామంలో కానీ లేదంటే నగరంలో, పట్టణాల్లో కూడా అది తర్వాత ఎవరికి కూడా భయపడి చేసేవాళ్ళు కాదు. ఇవాళ ఏమైందంటే ఎక్కడో 498A కేసు అంటే అది మన 498 కేసు అందరికీ తెలుస్తుంది. డౌరీ పరంగా వేధించేటటువంటి ఒక చట్టం, దాన్ని అడ్వకేటటువంటి చట్టం. దానికి 7 సంవత్సరాల లోపున జైలు శిక్ష పడినట్టయితే మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చామని చెప్పి ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పు. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం. అది జనరల్ క్రిమినల్ కోడ్కి సంబంధించినటువంటి అంశం కాదు. అందుకని మేము కోరుతుంది ఏంటంటే 41A నోటీస్ ఎప్పుడైతే ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వడం మొదలుపెట్టారో ఈ దళితుల మీద అత్యాచారాల సంఖ్య పెరిగిపోతా ఉంది. గత సంవత్సరంలో 60,000 అత్యాచారాలు దేశవ్యాప్తంగా జరిగాయి. అంటే మనకు ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా 6,000 అత్యాచారాలు జరుగుతున్నాయి. దళితులు హత్యగానం అంటే అత్యాచారం కానీ చేసుకోవచ్చు. ప్రతి నెల ప్రతిరోజు కూడా మనం వేసుకోవచ్చు. కానీ మేమే ఉన్నామంటే స్టేషన్ బెయిల్ ఎప్పుడైతే మీరు ఇవ్వడం మొదలుపెట్టారో 41A నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ కేసులు ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నాయి. మరి అత్యాచారాల మీద అవి కూడా బయలు లేకుండా పోతూ ఉంటారు. ఈ నేరాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. దయచేసి దీన్ని 41A నోటీసు ఇవ్వద్దని చెప్పేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న రామచంద్ర గారు ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ గారు వచ్చినప్పుడు దళిత హక్కుల పోరాట సమితి వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. నేషనల్ మరి సెంట్రల్ గవర్నమెంట్ అంతా సత్వాలయ గారు ఎవరైతే సోషల్ జస్టిస్ మినిస్టర్గా ఉన్నారో వారి దృష్టి కూడా ఈ విషయాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైనా సరే ఇప్పించమని గవర్నమెంట్ కోరుతున్నాం. ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, రాజ్యాంగానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తారంటే సెక్యులర్ అనే పదాన్ని అందులోంచి తీసేయాలా, సెక్యులర్ పదం ఉండకూడదు, సోషలిజం అనే పదం ఉండకూడదు రాజ్యాంగంలో. ఏంటంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలామంది కోరినప్పుడు భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ఉంచాలా అని చెప్పి కోరినప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే భారతదేశంలో సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇలా చూసుకుంటే మరి క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ అన్ని మతాలకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైనటువంటి సంస్కృతి, విభిన్నటువంటి ప్రాంతాలు కలిగినటువంటి భారతదేశం అలా ఒక చట్టంలో మనం తెలియజేయగలం. సెక్యులర్ కంట్రీగానే ఉండాలా అంటే, సెక్యులర్ కంట్రీ అంటే రాజ్యాంగ నిర్మాతగా ఉద్దేశం ఏంటంటే అది రాజ్యానికి మతం ఉండకూడదు అనేది. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నప్పుడు వారికి మతం ఉండకూడదు. ఏ మతాన్ని వాళ్ళు సపోర్ట్ చేయకూడదు. మతం అనేది వ్యక్తిగతంగానే వచ్చింది. సో దాన్ని ఎవరైనా ప్రచారం చేసుకునేటటువంటి హక్కు ఏమైనా ఉన్నాయి కాబట్టి దాని ద్వారానే వెళ్ళాలి తప్ప రాజ్యాంగాన్ని తీసుకొచ్చి హిందూ రాష్ట్ర చట్టంలో
ఆ రాజ్యాంగ పరిషత్ సభలో ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం కోరుకున్నారంటే మళ్ళీ అది ఏదైతే అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగిందో దాని గురించి మీరు తప్పనిసరిగా ఆ సెక్యులర్ అనే పదం తీసేయండి ప్రియాంబులో అని చెప్పేసి కోరుతున్నారు. కాబట్టి ఈ రెండింటి మీద రేపు జిల్లా మహాసభ సందర్భంగా 2 సదస్సులు వేరువేరు సదస్సులు కూడా మేము ఆల్ ఇండియా హెల్త్ సైట్ మూవ్మెంట్ హైదరాబాద్లో కూడా మేము 2 ధర్నాలు కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఏ అరాజకాలు జరిగిన